నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దేవరపల్లి మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుని పరామర్శించారు. కంగారు పడాల్సిన అవసరం లేదని అతడికి ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరుకు చెందిన కాన్వాయ్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. హోంమంత్రి చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఏం పేరు మేడం గారిని ఇక్కడ ఎదురుకుండా ఒక అతను పడిపోయాడు. కూర్చో బాబా, కూర్చో. స్కార్పియో అనే ఇదిగమ్మా ఇది అక్కడికి కుటుంబ ఎక్కడండి మీ ఇల్లు పోని చెప్పండి. చూడండి వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఈ ఊరు కాదా? అతను కూడా ఎవరు కాదు, తెలుసండి. కానిస్టేబుల్ వచ్చాడు. చూడండి ఆయనకి పక్కన ధైర్యం చెప్పండి. మమ్మల్ని చూసి భయపడుతున్నారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. అదేనప్ప ఎక్కమంటే వద్దంటున్నారు ఆయన.